ఆమె కళ్ళు విప్పి ఒక తప్పుడు వంగడాన్ని వైరస్తో కలిపి చల్లితే సర్వనాశనం ఖాయం. ఆమె కనురెప్పల కదలికలో ఆహార బీభత్సం దాగి ఉంది. ఒక యంత్రపు చేతికి ఆ విషపు విత్తనం ఇచ్చి ఆ ఫార్ములాను పచ్చటి పంటసీమల్లో యాంత్రికంగా ఇలా జల్లిస్తే ఇక పంట అనేదే పండదు. ఆ చైనా మహిళ వంగి నాటుతున్న వైరస్ విత్తనం వ్యవసాయ ఉగ్రవాదానికి ప్రతీక. ఈ ప్రమాదకరమైన ఫంగస్ను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేసినందుకు చైనా మహిళను అరెస్టు చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ చెప్పారు. ఆమె పేరు యుంకింగ్ జియాన్ అని ఆయన ఎక్స్లో చేసిన పోస్టులో తెలిపారు. యుంకింగ్ మిషిగన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారని, ఒక పరిశోధన కోసం ప్రమాదకరమైన ఫ్యూసేరియం గ్రామినారం అనే ఫంగస్ను అమెరికాకు అక్రమంగా తీసుకువచ్చారని ఆయన చెప్పారు. ఈ ఫంగస్ వ్యవసాయ ఉగ్రవాదానికి ఆయుధమని అమెరికన్ న్యాయశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫంగస్ వల్ల హెడ్ బ్లైట్ అనే తెగులు వస్తుంది. ఇది గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరిలో కనిపిస్తుంది. ఈ ఫంగస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా $1 బిలియన్ విలువైన నష్టాలు వస్తున్నాయని న్యాయశాఖ ఆ ప్రకటనలో వెల్లడించింది.